ఓం శ్రీ గురువే నమ, శ్రీ మాత్రే నమ, సర్వమంగళాయ నమ. ఈరోజు చేతి వేళ్ళ గురించి మీకు వివరిస్తాను. ప్రేక్షకులందరికీ, నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి తెలియజేది మనం ఏమిటంటే, నెట్ ప్రాబ్లంలో ఒక్కొక్కరు ఈ మధ్యకాలంలో 2 రోజులు గ్యాప్ వచ్చింది. ఆ నెట్ అంటే మామూలుగా నెట్ తక్కువ ఉండి వీడియోలు పోస్ట్ చేయడంలో డిలే అయినందువల్ల మధ్యలో గ్యాప్ వచ్చింది. కాబట్టి నెట్ ప్రాబ్లం లేకపోతే ప్రతిరోజు నా వీడియోలు మీ ముందుకు వస్తాయని తెలియజేసుకుంటూ, ఈరోజు చేతి వేళ్ళ గురించి మీ ప్రకారం మీ జాతకం ఏ విధంగా ఉంటుందో చూడండి. మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, మీ యొక్క ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, మీ పరిస్థితులు ఎలా ఉంటుంది. ఈరోజు చేతి వేళ్ళ గురించి చెప్పే భాగంలో మధ్య వేలు, చూపుడు వేలు, ఇది మధ్య వేలు, ఇదే శని వేలు అంటారు, ఇది చూపుడు వేలు. ఈ 2 వేళ్ల మధ్య గ్యాప్ బట్టి, అంటే ఈ 2 వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 2 వేళ్ల మధ్య గ్యాప్ని బట్టి ఈ మధ్య వేలు, చూపుడు వేలు అంటే గురువేలు, శని వేల మధ్య గ్యాప్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారు ఎంత ఆర్థికంగా ఉన్నతులైనప్పటికీ ఏదో ఒక విచారం ఉండి ఎప్పుడు విచారపడుతూ ఎప్పుడు భోజనం కొరకు బాధపడతారు. అంటే టయానికి భోజనం కూడా తినలేరు. ఈ విధంగా మధ్య వేలు, ఈ చూపుడు వేలు, ఈ గ్యాప్ ఎక్కువ, ఈ మధ్య 2 గ్యాప్లు, ఈ 2 వేల మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటే ఎప్పుడు ఏదో విచారణ పడుతూ టయానికి భోజనం కూడా చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా వేళ్ల సందులు లేకపోతే, ఈ వేళ్ల మధ్య అనేటువంటి సందులు లేకుండా కచిక్కనగా ఉంటే అలాంటి వారు ధన విషయంలో గట్టితనము ఎక్కువ, దాన ధర్మములు చేయుటకు కూడా వెనుకాడుదురు. అదేవిధంగా స్వార్థం ఎక్కువ ఉంటుంది. అంటే గ్యాప్, ఈ 2 వేల మధ్య గ్యాప్ ఉంటేనేమో మనకి విచారపడటం, విచారము, మనసు బాధపడుతూ ఉంటుంది. ఏదో ఒక విధంగా ఏదో ఒక ఆందోళన పడుతూ ఉంటారు, ఆందోళన ఉంటుంది. ఏదో ఒక విషయం గురించి విచారిస్తూ ఉంటారు. ఎప్పుడు భోజనం కొరకు బాధపడుతుంటారు. టైంకి భోజనం తినలేక ఇప్పుడు రోజు బాధపడుతూ ఉంటారు. భోజనం కూడా సమయానికి తినలేరు, భోజనం కొరకు కూడా బాధపడుతుంటారు. అదేవిధంగా వేల సందులు ఎక్కువ ఉంటేనేమో ధన విషయంలో గట్టితనము ఎక్కువ, దాన ధర్మాలు చేయటం కూడా వెనుకాడతారు. అంటే పోతే వస్తుందో రాదని స్వార్థము ఎక్కువ. అదేవిధంగా రవి వేలు, చిటికిన వేలు, వంకరున్నా, ఈ రవి వేలు అనేటువంటిది చిటికిన వేలు, ఈ 2 వేలు కానీ వంకరున్నా చూడండి. ఈ రవి వేలు, ఈ చిటికిన వేలు కానీ ఎవరికైతే వంకరగా 2 ఉండాలి, 2 వంకర ఉన్న ఎడలా అహంకారం ఎక్కువ, మోసగించే వారుగా ఉంటారు, ఇతరుల్ని మోసగించేవారుగా ఉంటారు. ఈ మోసగించే తనం ఉండి సంఘంలోనే ఉంటూ అపనిందలకు గురై అవమానించబడే విధంగా వీరి క్యారెక్టర్ ఉంటుంది. వీరిని చూస్తే ఎప్పుడు అనుమానం కలుగుతుంది. కొంతమంది మోసగాళ్ళు చూస్తే అనుమానం రాకుండా మోసగాళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళు మోసం చేయకపోయినా సరే ఈ 2 వేలు ఉంటే ఖచ్చితంగా అనుమానించబడే విధంగా ఉంటారు. కానీ మనం మోసపు గుణం అనేది ఉంటుంది. మిగిలిన రేఖలు బట్టి అది కరెక్టా కాదా తెలుసుకోవాలి. రేఖలు బాగుండి అనుకో మోసం ఎందుకు చేస్తారంటే ఇతరులకు మేలు చేయడానికి కూడా ఒక్కోసారి మోసం మాటలు చెప్తుంటారు, వ్యక్తిగత లాభం కాకుండా. కాబట్టి ఈ 2 వేళ్ళు, చిటికిన వేలు, ఈ రవి వేలు వంకర ఉంటే అహంకారం ఎక్కువ ఉంటుంది, మోసం చేసేవారుగా సంఘంలో ఉంటారు, సంఘంలో అపనిందలకు పాలవుతారు, అవమానించే విధంగా వారి క్యారెక్టర్ ఉంటుంది. అదేవిధంగా మధ్య కుజి నుండి ఒక రేఖ 2గా చీలి, మధ్య కుజి నుండి, మధ్య కుజి అంటే ఇది మధ్య కుజ అనేది, ఇది కుజ, ఇది కుజ, ఇది 1, ఇది 2, ఇది మధ్య కుజ. ఈ మధ్య కుజ నుండి ఒక రేఖ 2గా చీలి, ఒక పాయ రవి స్థానము, 2వ పాయ శని స్థానము చేరిన వారికి ఇప్పుడు ఈ విధంగా ఎలా ఉంది చూడండి. ఈ విధంగా మధ్య కుజి ఉంది కదా, ఈ మధ్య కుజ చూడండి, ఇది ఒకటే రేఖ.
ఇక్కడేమో ఒకటే రేఖ మధ్య కుజులు. ఈ మధ్య కుజు నుండి ఈ విధంగా రేఖ చీలి ఒకటి శనిస్థానము, ఒకటి రవిస్థానం. ఈ విధంగా రేఖ ఎవరికైతే ఉంటుందో అంటే మధ్య కుజు నుండి మధ్య కుజు నుండి రేఖ రెండుగా చీలి ఒకటి శనిస్థానం, ఒకటి రవిస్థానం ఎవరికైతే చేరుతుందో బాల్యం నుండి మంచి తెలివి గలవారిగా కళారాధకుడుగా ఉండి ధనాదాయము, పేరు ప్రతిష్టలు పొంది విదేశీ యోగము, ధనయోగము, సంగీత ప్రియుడిగా ఉందరు. అదేవిధంగా చూపుడు వేలుపై బాగాన పుట్టుమచ్చ ఉన్నా, ఈ చూపుడు వేలు అనేటువంటిది ఎనవ పక్క, ఇది చూపుడు వేలు, ఈ బాగాన పుట్టుమచ్చ ఉన్నా, చూపుడు వేలు బాగాన ఇది గోరు భాగం ఎనవ పక్క ఉంటుంది. ఈ చూపుడు వేలు బాగాన ఎక్కడో ఒక చోట పుట్టుమచ్చ ఉన్నా, పుట్టుమచ్చ అనేది ఇలా ఉంటుంది. వేలి పై భాగాన పుట్టుమచ్చ ఎవరికైతే ఉంటుందో వారు పైనుండి కింది పడడం వల్ల ఎముకలు విరిగిపోవుట, అహంకారిగా, తక్కువ సుఖము, గర్వంగా కొంతకాలం ఉందరు. ఆ పుట్టుమచ్చ పుట్టిన కొంతకాలము గర్వంగా ఉండి అహంకారంగా ఉండి అన్ని నిజాలు తెలుసుకునే వరకు, అంటే అప్పుడు తర్వాత ఈ పుట్టుమచ్చ ఈ విధంగా చెడు వచ్చిన తర్వాత ఈ రేఖలో ఏదైనా మంచి మార్పులు చూస్తే మీకు యథాస్థితిగా మంచివారుగా మారిపోతారు. పైనుండి అంటే ఈ పుట్టుమచ్చ కానీ ఏలుకుంటే పైన భాగాన పైనుండి కింద పడి ఎముకలు విరిగిపోవడం కానీ పోవడము, అహంకారిగా, అదేవిధంగా తక్కువ సుఖము ఉండి ఎక్కువ గర్వం ఉంటుంది. తక్కువ సుఖము ఎక్కువ గర్వము కొంతకాలంగా గడుచును, కొంతకాలమే. అదేవిధంగా ప్రేమించి స్త్రీపై మమకారం ఎక్కువ ఎలా ఉండాలి, ఉండే రేఖ ఎలా ఉండాలి? ప్రేమించే స్త్రీపై మమకారం ఉండాలంటే, మమకారం ఎక్కువ ఉండాలంటే రేఖ ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే ఈ విధంగా రేఖ ఉంది. ఇలా రేఖ ఉంది, ఇలా రేఖ ఉంది. ఈ విధంగా తగలకూడదు. ఈ విధంగా రేకుండి ఈ విధంగా ఈ మధ్య భాగం నుండి ఈ విధంగా రేకుంటే వారికి ఇలా గడిచిపోయి ఉంటుంది, 7 దాకా వచ్చి ఉంటుంది. ప్రేమించే ఈ రేఖ ఈ విధంగా ఎవరికైతే ఉంటుందో 7 నుంచి రేఖ మధ్యలో నుంచి ప్రేమించే స్త్రీపై మమకారం ఎక్కువ, మధ్యలో ఆటంకాలు ఉండకూడదు. వివాహమైన వారితో గొడవలు ఉంటాయి, ఎడబాటు ఉంటుంది. ఇతర గ్రామాల్లో జీవనం సాగిస్తారు. స్వస్థానంలో ఉండలేక పరస్థానంలో సంచారం చేయుదురు. కానీ ప్రేమించే స్త్రీ మీద మాత్రం అభిమానం ఎక్కువ ఉంటుంది, మమకారం ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది. కానీ వివాహమైన వారితో మాత్రం ప్రేమించిన స్త్రీ వేరు, వివాహమైన స్త్రీ వేరు. వివాహం అయితే మాత్రం గొడవలు, ఎడబాటు, స్వత్ర గ్రామాల జీవనం, స్వస్థానంలో ఉండలేక పరస్థానంలో సంచారం చేయుదురు ఈ గొడవల వల్ల. అదేవిధంగా శుక్రవంక అనేటువంటిది ఉండడం కంటే లేదని కొందరు, ఉంటే మేలని కొందరు, ఉంటే సక్రమంగా ఉండాలని కొందరు. ఈ శుక్రవంక అనేటువంటిది ఈ రవిస్థానము, శనిస్థానము, గురుస్థానం, ఈ 3 స్థానాలని శనిస్థానము, రవిస్థానం. ఈ శుక్రస్థానం వల్ల చూడండి మూడు స్థానాలని కవర్ చేయొచ్చు. గురుస్థానము, శనిస్థానము, రవిస్థానం. ఈ విధంగా శుక్రవంక ఉంటుంది. ఇక్కడ మధ్యలోనే ఇక్కడేమో సక్కంగా ఉంటుంది, ఇక్కడ పోతే మళ్ళీ పైకి వస్తుంది. చూడండి చిన్నదిగా ఉండొచ్చు. ఇది శుక్రవంక. ఈ శుక్రవంక వల్ల అనచాంచల్యము, రేఖ వల్ల స్త్రీ వ్యామోహం ఎక్కువ. ఈ శుక్ర ఈ రేఖ ఈ విధంగా ఎవరికైతే ఉంటుందో వారికి స్త్రీపై వ్యామోహం ఎక్కువ, ఆలోచనలు విపరీతంగా ఉంటాయి, అనుకున్నవి జరగవు, 40 సంవత్సరాల వరకు దిగులు ఉంటుంది, భయంతో ఇందురు. అదేవిధంగా చంద్రస్థానం నుండి రవిస్థానంపై ఒక రేఖ ఉన్నా,
చంద్రస్థానం నుండి ఇది చంద్రస్థానం, ఇది రవిస్థానం. ఈ చంద్రస్థానం నుండి రవిస్థానంపై ఒక రేఖ ఉన్న సాంఘికంగా ప్రేమ, మంచి సహాయము, మంచి కళాకారకుడు, సంగీతము, సాహిత్యము, మంచి పేరు ప్రేమించే వ్యక్తుల వల్ల అభివృద్ధి జరుగును. ఈ విధంగా రేకుంటే మనల్ని ప్రేమించే వ్యక్తుల వల్ల మనకి లాభం ఉండును, అభివృద్ధి జరుగును. అదేవిధంగా బాల్యమందే కంటి జబ్బులు, ఎలా బాల్యమందే కంటి జబ్బులు వచ్చే వాళ్ళకి రేఖ ఎలా ఉంటుంది? బాల్యమందే కంటి జబ్బులు వచ్చే వాళ్ళకి ఈ విధంగా రేఖ ఉండి ఈ రేఖలో 0 గుర్తుంటుంది. చూడండి, అంటే కింద స్థానంలోనే ఇది రేఖ ప్రారంభంలోనే ఇట్లా చూడు. ఈ విధంగా 0 ఉంటే రేఖలో బాల్యమందే కంటి జబ్బులు, రేజేకటి, రక్త బంధువులు, ఆత్మీయులు, ఆత్మీయుల యొక్క అరిష్టం కూడా ఉండును. అదేవిధంగా చివరికి యోగ జాతకుడు అవును. యోగ జాతకుడు అయితే అవుతాడు, కానీ కంటి జబ్బులు మాత్రం ఉంటాయి. ఈ విధంగా రవిరేఖలో ఉంటాయి. అదేవిధంగా చంద్రస్థానం నుండి రవి ధనరేఖలో ఇలా ఉన్నా, చంద్రస్థానం ఉంటే ఇది ఈ చంద్రస్థానం నుండి ఇదో చంద్రస్థానం నుండి రవిరేఖ ధనరేఖ ఈ విధంగా చీలి ఉన్నా, అలాంటి వారికి కళలు, సంగీతము, సాహిత్యము, రసాయనిక యాంత్రికాదుల వల్ల ధనవృద్ధి, రాజకీయ వృద్ధి, విదేశాల్లో పేరుగాంచి విదేశీ ద్రవ్యం పొంది ఆ ధనముని అనుభవించే యోగము. ఈ విధంగా రేఖలుంటే మంచి యోగము. అదేవిధంగా జీవిత రేఖ నుండి ఇలా రేఖల వల్ల ఈ జీవిత రేఖ అనేటువంటిది ఎలా వచ్చింది? ఈ జీవిత రేఖ నుండి ఇలా రవిస్థానం పోయింది. ఈ విధంగా రేఖిస్తుంది. చూడండి, జీవిత రేఖ నుండి ఒక రేఖ బయలుదేరి రవిస్థానము, ఈ రేఖ నుండి మరో రేఖ శనిస్థానం పోయిన 45 సంవత్సరాలు దాటిన పిదప యోగ వృద్ధి, ఔన్నత్యము, సంఘములో పేరు, స్త్రీ సాయంతో పైకి వచ్చుడా, పరప్రదేశంలో సంచారము, పరగ్రామంలో సంచారము ఉండును. అదేవిధంగా కుజుని మధ్య నుండి విధంగా ఎలా ఉంటాయి. ఈ కుజుని మధ్య నుండి ఈ విధంగా 2 రేఖలు ఉంటాయి. మధ్య కుజుని ఉంది 2 రేఖలు ఉన్నాయల్లా ఈ విధంగా ఒక రేఖ 2గా పోయి ఈ విధంగా ఉన్నాయల్లా అనేక విధాల ధనాదాయము, భార్య వల్ల యోగము, వాహన యోగము, భార్య వల్ల యోగము, అభివృద్ధి, వ్యసనముల ద్వారా వినోదముల రీత్యా కూడా బాగా ఆనందపడుదురు, బాగా అనుభవించుచుందురు. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.